ప్రస్తుతం మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె ఆదాల హిమబిందు గారితో మాట్లాడబోతున్నాం. నాన్నగారి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ ప్రజల స్పందన ఏంటో తెలుసుకుంటున్నారు. హిమబిందు గారు నమస్తే. చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఈసారి ప్రచారంలో. ఇదివరకు కూడా మీకు లోగడ కూడా వర్ యు యాక్టివ్ ఆన్ ద ఫీల్డ్? నాట్ హియర్ అండి, బట్ హైదరాబాద్లో లోకల్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నాను మా సొసైటీకి. సో ఐ హ్యావ్ లిటిల్ ఫేర్ బిట్ ఐడియా అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, బట్ ఐమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. ప్రజాదరణ అద్భుతంగా ఉంది. నాన్నగారికి ఎంత అభిమానం ఇస్తున్నారు, నాకు కూడా అంతే అభిమానం ఇస్తున్నారు. కొట్టొచ్చినట్టు కనిపించే విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని గెలిపించాలనే ఆ సంకల్పం ప్రజల్లో ఎందుకుంది? 2-3 కారణాలు చెప్పమంటే. జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయండి. ఏ ఇంటికి వెళ్ళినా మా రోడ్లు వేస్తున్నారు, మాకు అమ్మ ఒడి అమ్మబడి అన్నీ అందుతున్నాయి, పెన్షన్లు అందుతున్నాయి. సో మేము వేసేది జగనన్నకి, ఇంకెవ్వరికి ఏమని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. నాన్నగారి చేసిన వర్క్ అంతా చూసారు కదా మీరు. ఈ జనరేషన్కి సంబంధించిన ఒక వ్యక్తిగా వాట్ డూ యూ ఫీల్? ఐఎమ్ రియలీ ప్రౌడ్ బీయింగ్ హిస్ డాటర్ అండి. చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో చూసాను. ఐ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ పీపుల్ బిఫోర్. సో రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎస్పెషలీ వీ హ్యావ్ అన్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ నెల్లూరు. అది కానీ చాలా డెవలప్ అయింది. నెల్లూరు ఇస్ డెవలప్ వెరీ వెల్. అండ్ నాన్నగారు హస్ పుట్ అ ప్రపోజల్ ఫర్ రింగ్ రోడ్. ఎయిర్పోర్ట్ లేదు మా నెల్లూరుకి, సో ఎయిర్పోర్ట్కి కూడా హీస్ పుట్ అ ప్రపోజల్ నౌ. అండ్ 9 months అయింది అది నాన్నగారు ఇన్ఛార్జ్గా. హీస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. హీస్ గాటన్ వర్క్స్ వర్త్ 150 crores. అది వినికిడికి వచ్చింది, ప్రజలు కూడా చెప్తున్నారు. అండ్ ఇఫ్ హీ విన్స్ ఫ్యూచర్లో కూడా హీస్ పుట్టింగ్ అ ప్రపోజల్ ఫర్ అబౌట్ 1000 crores వర్క్. నాన్నగారు గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఏ రిమార్క్ లేకుండా, చెడ్డ పేరు లేకుండా ఇంతవరకు వచ్చారు. ఆయన తప్పకుండా మనం గెలిపించాలని అందరిని కోరుకుంటున్నాను. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మరియు జగనన్నని గెలిపించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను. కూతురుగా మీ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాన్న ఇది చేయించాలి. Yes, every day I come back from one division and I interact with him. We sit together and talk. అండ్ ఈరోజు రోడ్స్ లేవు అక్కడ, ఈరోజు అవందలేదు, ఈరోజు డ్రైన్స్ కొన్ని కంప్లీట్ కాలేదు. సో వీ మేక్ అ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ రియల్లీ. సో ఆల్మోస్ట్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కూతురు వచ్చింది అనమాట. సో కూతురుగా యువర్ సపోర్టింగ్ నాన్నగారు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ హిమబిందు గారు. సో వాట్ నెల్లూరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నెల్లూరు మీ ఊరు కాబట్టి మీ ఊరి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నెల్లూరు అంటే నాకు చాలా అభిమానం, నాన్నగారికి ఇంకా అభిమానం. నాన్నగారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, బట్ ఈసారి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండాలి, సేవ చేసుకోవాలని కోరిక ఆయనకి. సో నేను కూడా ఆయనకి తోడుగా ఉందామని డిసైడ్ అయ్యాను. ఈ 5 years ఐ విల్ బి విత్ హిమ్. నాన్నగారికి నెల్లూరు ప్రజలన్నా అత్యంత అభిమానము, చాలా చాలా ఇష్టము. అదే ఇష్టంతో వాళ్ళకి సేవ చేసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరందరూ తప్పకుండా నాన్నగారిని ఈ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని, మరి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి, తద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని తప్పకుండా తీసుకొస్తారని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సో మేబీ మీరు కూడా రాజకీయ తెరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మీ అభిష్టానికి వదిలేస్తామని చెప్పారు నాన్నగారు. అంతే నేను నాన్నగారికి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ ఇది నా పుట్టినూరు. సో ఐ హ్యావ్ అ లవ్ ఫర్ ఇట్. ఎండలు బాగా మండిపోతున్నాయి బిందు గారు. ప్లీజ్ డూ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ గడపకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మేము ఆదాల ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం, జగనన్ననే గెలిపించుకుంటాం, ఫ్యాన్కే మా ఓటు వేస్తామని చెప్పారు. దీనికి కారణం
నాన్నగారి కొద్ది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో 150 కోట్లకు పైగా అభివృద్ధి చేయడం మరియు జగనన్న పథకాలు అందరికీ అందడం నేను నమ్ముతున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానాలు అందిస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను.